రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అవన్నీ అవాస్తవాలని, గత ప్రభుత్వంలో పాముల పుష్ప శ్రీవాణి చాలా అరాచకాలు చేసిందని, గత ప్రభుత్వంలో తనపై కేసులు పెట్టారని, ఎటువంటి అభివృద్ధి కురుపాంలో జరగలేదని, ఏనుగుల పుర్నపాడు లాగేసి వంతెన ఏమీ పూర్తి చేయలేదని, ఎటువంటి రోడ్లు భవన నిర్మాణాలు జరగలేదని తెలిపారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండల అధ్యక్షులు బోర్డు డైరెక్టర్ అక్కిన మధుసూదన్ రావు, కొమరాడ మండల అధ్యక్షులు డైరెక్టర్ ఉదయశేఖర్, పాత్రుడు అంబటి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గరుగుబిల్లి దగ్గర ఆపేసి అక్కడ స్టేషన్ తీసుకెళ్లి చాలా ఇబ్బంది పెట్టేసి మొత్తము అక్కడ కేసులు పెట్టండి అని చెప్పేసి చేయించారు. మరి ఇవన్నీ ఎవరి మీద అప్పుడు పెట్టారు? ఈ రోజు మేము చూసుకుంటే ఒక్క గిరిజనులకైనా కేసు ఉందా? ఒక్కరికైనా కేసులు మేము పెట్టించామా? ఆ వాస్తవాన్ని మీరు వాస్తవంగా నిరూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మాధ్యమాల్లో ఒకటే నేను తెలియజేస్తున్నాను, ప్రజలకి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజల కోసం సేవ చేయడానికి ఏ టైం అయినా నేను వెనకం చేయను. కాబట్టి మీరు ఓర్వలేక ఇలాంటివన్నీ నా మీద చేసి, అంటే మీరు కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి, నేనేం భయపడను. నా మీద మీరు ఎంక్వైరీ చేయించుకోండి, ఏం పర్వాలేదు. ఈరోజు ఇంత అవాస్తవాన్ని కోట్లాది రూపాయలతో ఉన్నటువంటి ఆస్తులు నావని చెప్పేసి అసలు ఏంటిది? ఆయన మీ మనిషి కాదా? ఆ చంటి అనే మనిషి మీ మనిషి కాదా? వైసీపీ కాదా? వైసీపీ పెంచి పోషించిన మనిషిని ఈ రోజు చూసుకుంటే ఆయన జనసేనకి వచ్చేసుంటే మీరు ఓర్వలేక అవి ఏవేవో చేశారు. మరి అదే రోజు ఆ షాప్లోనే మీరు వైన్ షాప్ పెట్టించారు. ఆ కిందన ఆ రోజు చూసుకుంటే మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటామా? ఎందుకంటే అక్కడ వైన్ షాప్ ఉన్నది. మీరు ఎవరికి తెప్పించారు? ఎవరి పేరు మీద తెప్పించారు? ఆ షాప్ ఎక్కడుంది? అప్పుడు తెలీదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? ఈరోజు ఆయన జనసేనకు వస్తే ఈరోజు కూటమి దీని మీద కూటమి చేస్తుంది, వీళ్ళే కబ్జా చేస్తున్నారు. ఏం కబ్జా చేసాం? ఆధారాలతో సహా నిరూపించే పోతా మాత్రం ఊరుకునేది లేదు. గిరిజనులంతా నీ దగ్గరికి మేము దండయాత్ర చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఎప్పుడూ లేనట్టు విధంగా నువ్వు అల్లకల్లోలం సృష్టిస్తున్నావు. ఎన్నడూ లేదు. ఈ గుమ్మలక్ష్మీపురంలో ప్రశాంతంగా వాతావరణం ఉండేది. మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా అంటే ఆ విధంగా అలాగే కొన్ని గతంలో కొంతమందిని నాన్ ట్రైబల్స్ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టావు, అవి కూడా మర్చిపోయావు. నోటీసులు ఇచ్చారు, అవి కూడా మర్చిపోయావు. ఇవన్నీ నీకు తెలియకపోతే ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయవలసి వస్తుంది. ఒకటే చెప్తున్నాము, ఇలాంటివన్నీ మానుకోకపోతే మాత్రం మరి తీవ్రంగా పరిణామాలు ఉంటాయనేసి తెలియజేస్తున్నాను.